ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో అనుమానాలు, డౌట్స్, ఈ మాట వినగానే మనందరం కూడా రెసొనేట్ అవుతాము. ఈ ఒక్క పెనుభూతం, అనుమానం పెనుభూతం అన్నారు కదండి. ఈ అనుమానాలు దేనివల్ల ఏర్పడతాయి? ఈ అనుమానాలను మనం ఏ విధంగా జయించాలి? అసలు అనుమానం అంటే ఏంటి? దేవుని చిత్తమైతే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆలోచించేయండి ప్రియులారా. మిగిలిన విషయాలు, ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, కుటుంబంలో ప్రాబ్లమ్స్ రావడానికి, మిగిలిన ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నవన్నీ విడాకులకి ఇలాగా అంటే విడిపోవడానికి లేదంటే విచ్ఛేదం అవడానికి కారణమైతే, ఈ అనుమానము అనేది ఇట్ ఈస్ ద రూట్ కాజ్ టు డిస్టర్బ్ ద హ్యాపీనెస్ ఫస్ట్. కుటుంబంలాగా మనం జీవిస్తూ ఉంటాము, కానీ కుటుంబంలోని ఆ అన్యోన్యత, ఆ ఇంటిమసీ అని అంటాం చూడండి, అన్యోన్యత కానీ లేదంటే జాయ్, హ్యాపీనెస్, ఆనందము, సంతోషము, వీటన్నిటినీ దొంగిలించే ఒక చిన్న పెనుభూతము ఈ అనుమానం ప్రియులరా. చాలా క్రైస్తవ కుటుంబాలు అంటే దీని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నేను ఆలోచన చేస్తున్నప్పుడు అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ వచ్చాయి అని అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మనకు తెలిసిన కుటుంబాలు, లేదంటే ప్రార్థన చేయండి, ఇదిగో ఈ ప్రాబ్లం అని అనేక మంది కుటుంబాలు కాల్ చేస్తున్నప్పుడు ఏ ఎగ్జాంపుల్ వాడుకోవాలా అని నిజంగానే చాలా 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 కామన్ ప్రాబ్లం ఇది, కుటుంబాలలో అనుమానం అన్నది. మా కుటుంబంలో అంటే పిల్లలు ఎక్కువగా అంటారు, డాడ్ డోంట్ యూ ట్రస్ట్ us అని. వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ us అని అంటారు. అనుమానం. ఈ ట్రస్ట్ ఇష్యూస్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ డౌట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనలో తెలియని రిఫ్ట్ ఏర్పడుతూ ఉంటుంది, తెలియని ఆ ఫ్రిక్షన్ మనకు ఏర్పడుతూ ఉంటుంది. నాకు తెలుసు, ఒక 25 సంవత్సరాల పైన పెళ్ళైన ఒక కుటుంబం, ఎల్డర్లీ కపుల్, బయటకు చూడటానికి వండర్ఫుల్ లైఫ్, అంతా చాలా సంతోషకరంగా జీవిస్తున్న జీవితంలోనే కనపడుతుంది. మంచి ఉద్యోగాలు, మంచి కార్లు, మంచి ఇళ్ళు, ఇలాగా అన్నీ ఉన్నాయి. పిల్లలు దేవుని యొక్క ఆలయానికి రావడం కానివ్వండి, లేదంటే స్టడీస్, కెరియర్, వీటన్నిటిలో పిల్లలు కూడా చాలా అన్నీ చూడటానికైతే చాలా బాగుంటుంది. ఇది నాకు ప్రత్యక్షంగా తెలిసిన కుటుంబం. కానీ ఒకసారి కొద్దిగా లోపలికి వెళ్ళి అంటే ఇంకా దగ్గరగా పరిశీలన చేసినప్పుడు అనుమానం అన్న పెనుభూతం ఆ కుటుంబంలో కనీసము 25 సంవత్సరాల నుంచి సంతోషం లేకుండా చేసింది. భార్య అంటే భర్తకు అనుమానం, పిల్లలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఏది చేస్తారో అని తల్లిదండ్రులకు అనుమానం. ఈ అనుమానంతో వాళ్ళు అలాగ 25 సంవత్సరాల పైన జీవించారు ప్రియులారా. సో కుటుంబంలో సంతోషం మిస్ అవ్వడానికి, ఆ ఇంటిమసీ, అన్యోన్యత మిస్ అవ్వడానికి, జాయ్ మిస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అనుమానాలు. బైబిల్ గ్రంథంలోనికి వెళ్తే ఈ అనుమానము అన్నది మనకి ఆపోజిట్ వేలో మనకి తెలియజేయబడింది. ట్రస్ట్ అన్న దాని గురించి, డౌట్కి ఆపోజిట్ ట్రస్ట్, ఫెయిత్ కాదండి. డౌట్కి ఆపోజిట్ ఫెయిత్ కాదండి, ట్రస్ట్. అది ఈ రెండింటిని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం. బైబిల్ గ్రంథంలోనికి వెళ్తే ఈ ఫెయిత్, ఈ ట్రస్ట్ అన్న దానికి హిబ్రూ మాట బటాక్ అని ఒక మాట మాట్లాడారు. దాని అర్థం ఏంటి అనంటే, కుటుంబంలో భర్త భార్య దగ్గర కానీ, భార్య భర్త దగ్గర కానీ, పిల్లలు కానీ కేర్ ఫ్రీగా, బటాక్ అన్న మాటకి లిటరల్ మీనింగ్ కేర్లెస్, కేర్ ఫ్రీ అని అర్థం. అనంటే ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నప్పుడు, లేదంటే మన ఆస్పిరేషన్స్, మన ఎక్స్ప్రెషన్స్ ఏదైనా సరే, నేను సంకోచించకుండా ఎటువంటి అంటే ఆయన ఏదన్నా అనుకుంటాడేమో, ఏమేదన్నా అనుకుంటుందేమో, పిల్లలు ఏదైనా భయపడతారేమో, ఇలాంటి అనుమానాలు ఏమీ లేకుండా ఫ్రీగా బ్రతకటమే దాని మీనింగ్ ప్రియులారా. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రస్ట్ ఇన్ ద బైబిల్ ఈజ్ టు లివ్ ఎ కేర్ ఫ్రీ లైఫ్ విత్ వన్ అనదర్. అదే ప్రభు చెప్పిన మాట. ప్రభు ఏం చెప్పారంటే, లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ఇన్ మీ. దావీదు మహారాజు, వెన్ ఎవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దే దట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ షల్ నాట్ బి మూవ్డ్. దాని అర్థం ఏంటి అని అంటే, ట్రస్ట్ ఏంటంటే, మనందరము భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, మనకి అనుమానాలు, భయాలు ఇవన్నీ కలుగుతున్నప్పుడు, ఆ కేర్స్, ఆ తొందరలు వీటన్నిటి లేకుండా మనం జీవించే జీవితాన్ని ట్రస్ట్ లైఫ్ అని అంటారు. ట్రస్ట్ అండ్ ఒబే, ఫర్ దెర్ ఇస్ నో అదర్ వే.
సో కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి దేని వలన ఈ అనుమానాలు ఏర్పడతాయి? కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి మన జీవితాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే దేని వలన మనకు అనుమానాలు ఏర్పడతాయి? వై డౌట్స్ అరైజ్ ఇన్ ద ఫ్యామిలీ? ముందుగా దాని గురించి తెలుసుకోకుండా మనము బైబిల్లో అప్లికేషన్ పార్ట్కి మనం వెళ్ళలేం ప్రియులారా. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దాన్ని ఏ విధంగా మన జీవితాలకు అన్వయించుకోవాలి అన్న దానికి ముందు అసలు అనుమానాలు ఎందుకు రేకుతాయి, అసలు అనుమానాలు ఎందుకు వస్తాయి అన్న దాని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. సో ఈరోజు ముందుగా వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ అ డౌట్. ఎక్కడైతే కేర్ అంటే భయము, ఏదైనా చిన్న సంకోచము భార్య భర్తల మధ్య కానీ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కానీ ఎక్కడైనా ఆ సంకోచము లేకుండా జీవించటము అని అర్థము. అనుమానం ఉన్నది అని అంటే సంకోచం ఉంటుంది, సంకోచం ఉంది అని అంటే ఆ ఇద్దరి మధ్య లేదంటే ఆ రిలేషన్షిప్లో అన్యోన్యత మిస్ అవుతుంది. ట్రస్ట్ ఈజ్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎనీ రిలేషన్షిప్ ప్రియులారా. మన దేవునితో కలిగిన సంబంధమైన లేదంటే సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి సహోదరుల మధ్య సంబంధమైన దేనికైనా, ఇంట్లో కుటుంబంలో బంధాలకైనా దేనికైనా అత్యంత ముఖ్యమైన పునాది ఈ అనుమానము లేకుండా జీవించటం. నమ్మకం. దేవుడు చెప్తున్న మాట అదే, నన్ను నమ్మండి. భార్య భర్తల మధ్య కూడా ఆ నమ్మకం, పిల్లలకి తల్లిదండ్రులకి కుటుంబంలో ఏ రిలేషన్షిప్ అయినా నమ్మకం. నేను చెప్తున్నాను ప్రియులారా, సంఘాలలో కూడా బంధువుల మధ్య కూడా మనకి ఆ నమ్మకమే మెయిన్ రిలేషన్షిప్ కలిగి ఉంటాం. స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలనంటే నమ్మకమే. ఇది చాలా బ్యాడ్, ఎలా చెప్పాలి, ఒక చేదైన అనుభవం ద్వారా నేను నేర్చుకున్న పాఠం ఇది. సంఘంలో ఒకరోజు అందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. మాట్లాడుకున్న తర్వాత ఒక కుటుంబము ఇంకా వెళ్తున్నాం బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ చెప్పారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము మిగిలిన వాళ్ళము ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాం. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న టైంలో ఆ వెళ్ళిపోయిన కుటుంబము ఎందుకో మరి వెనక్కి వచ్చారు, ఏదో వస్తువు మర్చిపోయి వెనక్కి వచ్చారు. వాళ్ళు వెనక్కి రాగానే మనం ఏం చేస్తాము, మామూలుగా మాటలు ఆపేసి ఎందుకు వచ్చారు అన్నట్టు, అంటే ఏదో మర్చిపోయి ఉంటారు, వచ్చారు అన్నట్టు చూసాం. సో మేము ఎప్పుడైతే మాటలు ఆపేసామో ఆ వచ్చిన వ్యక్తి అనుకున్నారు, ఆ వచ్చిన వ్యక్తి వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మేము రాగానే టాపిక్ కట్ చేశారు అని అనుమానం మొదలైంది. ఆ అనుమానం ఎక్కడి వరకు దారితీసిందంటే సంఘం నుంచి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు, సంఘాన్ని చీలేంత వరకు అది దారితీసింది ప్రియులారా. భార్య భర్తలు విడిపోవటానికైనా, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవటానికైనా, లేదంటే రిలేషన్షిప్లో సంతోషం మిస్ అవ్వడానికైనా, వీటన్నిటికీ ముఖ్య కారణం నమ్మకం లేకపోవడం, అనుమానం. సో గోయింగ్ ఫర్దర్, అనుమానాలు ఎందుకు రేజ్ అవుతాయి, దీనికి వెళ్ళక మునుపు ఒక చిన్న మాట చెప్తాను, ఒక చిన్న డిస్క్లైమర్ నేను ఇవ్వాలి ఇక్కడ. సాధారణంగా ఇలాంటి వాక్యాలు, ఏది కుటుంబానికి లేదంటే బంధాలకి సంబంధించిన వాక్యం గడిచిన కొన్ని వారాలుగా మనం చూస్తూ వస్తున్నాము. ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు చాలామంది, అంటే నాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా కాల్స్ చేసి చెప్పారు, నాకు కూడా అనుభవంలో ఉంది ఇది. ఏంటి అని అంటే, ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు ఈ వాక్యం పక్కన మా హస్బెండ్ వింటున్నాడా, నీ కొరకే వాక్యం చెప్తున్నారు పాస్టర్, నీ కొరకే వాక్యం చెప్తున్నారు అని చాలామంది అనుకుంటారు. ప్రియులరా, ఈ వాక్యం నేను చెప్పేది మీ కొరకు. ఇఫ్ యు ఆర్ ఎ హస్బెండ్, ఇట్ ఈస్ టు యూ. ఇఫ్ యు ఆర్ వైఫ్, ఇట్ ఈస్ టు యూ. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్, ఇట్ ఈస్ టు యూ. దేవుని యొక్క వాక్యము పక్కనోళ్ళ కొరకు అనుకోమాకండి ఎప్పుడు కూడా. దేవుని యొక్క వాక్యము నా కొరకు అనుకోండి. ఎందుకు అని అంటే, దీని తర్వాత మనము ఒక క్వశ్చన్ తోటి ఈరోజు మెసేజ్ మనం ఎండ్ చేస్తున్నాం. ఆర్ యూ ట్రస్ట్ వర్ది? మీరు మీ కుటుంబంలో నమ్మకమైన వారా అన్న క్వశ్చన్ తోటి మనం ఎండ్ చేస్తున్నాము. సో మీరు పక్కకు తిరిగి నీవు చేయటం వల్లనే కాబట్టి నమ్మకం పోయింది, బ్లేమ్ గేమ్ కాదండి. పక్కన వాళ్ళ గురించి ఎప్పుడైతే మనం వాక్యం వెంట మొదలు పెడతామో, వీఆర్ ట్రయింగ్ టు జడ్జ్ దట్ పర్సన్ అండ్ దెన్ బ్లేమ్ గేమ్ మొదలవుతుంది. సో ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవుని యొక్క వాక్యము నా కొరకే, నేను నమ్మదగిన వాడనా, నేను నమ్మదగిన దాననా, am I a trustworthy person అని మనం క్వశ్చన్ చేసుకోవడానికి ఈ వాక్యం. వెళ్దాం, ఇంకొద్ది ముందుకు వెళ్దాం. వై డౌట్స్ అరైజ్? కుటుంబాలలో సంబంధాల మధ్య
ఎందుకు అనుమానాలు బయటకు వస్తాయి, రేకెత్తుతాయి? నెంబర్ 1 ప్రియులరా, నెంబర్ 1 సాధారణంగా అనుమానాలు ఎందుకు ఏర్పడతాయనంటే పొసెసివ్ నేచర్ని బట్టి. నా భార్య నాకే చెందాలి, నా భర్త నాకే చెందాలి అని, నా పిల్లలు, ఈ పొసెసివ్ నేచర్ ఉంటుంది చూసారా, ఈ పొసెసివ్ నేచర్ని బట్టి ఎక్కువగా అనుమానాలు వస్తాయి ప్రియులరా. ఎక్కడైతే ఈ పొసెసివ్నెస్ ఉంటుందో ఇమ్మీడియట్గా దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జెలసీ. ఇప్పుడు నా భర్త వేరే వాళ్ళతో మాట్లాడినా, నా భార్య వేరే వాళ్ళతో మాట్లాడినా ఆ పొసెసివ్నెస్ అడ్డుపడి ఇమ్మీడియట్గా అనుమానం రేగుద్ది అనమాట. ఏం మాట్లాడుతున్నాడు, వేరే అబ్బాయిలతోటి ఏం మాట్లాడుతున్నాడు నా భర్త, వేరే అబ్బాయిలతో ఏం మాట్లాడుతుంది నా భార్య, ఇలాంటి మాటలు వచ్చేస్తుంటాయి. పిల్లలు బయటకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐ వాంట్ టు పొసెస్ అంటే ఆ పొసెసివ్నెస్ కలిగి ఉండాలి. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు, నాకు కంట్రోల్ ఎక్కడ మిస్ అయిపోతుందో, నా పిల్లల నుంచి నేను ఎక్కడ దూరం అయిపోతున్నానో. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ ద డౌట్ ఇన్ అవర్ హార్ట్స్. పొసెసివ్నెస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచన చేయండి. నా భర్త నాకే చెందాలి, ఆ థాట్, ఆ మోటివ్ మిమ్మల్ని ఎన్నిసార్లు మీ భర్త వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అనుమానపడేలాగా చేసింది. మీ భార్య వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ డౌట్స్ క్రియేట్ అయినాయి మీ హృదయాలలో. సో నెంబర్ 1 పొసెసివ్నెస్. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఇద్దరి మధ్య ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్. Possessiveness is the good thing to have, but the bad angle to possessiveness is creating doubts, which is indeed robbing the joy and the intimacy between the relationships. కుటుంబాల మధ్య, సంబంధాల మధ్య ఆ జాయ్, ఆ సంతోషం పోవడానికి ముఖ్యమైన కారణము నాకే చెందాలి అన్న ఆ తలంపు, మంచి తలంపు. కానీ దాని నుంచి వచ్చే ఒక ఎలా చెప్పాలి, ఒక బై ప్రోడక్ట్, ఒక సైడ్ ఫ్రూట్ ఈ డౌట్. దట్ ఈస్ నెంబర్ 1. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఒకసారి మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎన్నిసార్లు మీకు అనుమానం కలిగింది? భర్తకి, భార్యకి కాదు, పిల్లలకి కాదు, ఈవెన్ మీ అదర్ రిలేషన్షిప్స్తో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. సంఘంలో కానీ, లేదంటే మీకు కలిగిన ప్రతి ఒక్క సంబంధము, వ్యక్తిగత సంబంధం గురించి మీరు ఆలోచన చేస్తే you will find this doubt is the primary reason. Why? Because you want to be possessive. You want to be possessive. That's number 1. Number 2, people's stories around us అని పెట్టుకున్నాను నేను. People's stories around us అంటే మన కుటుంబంలో ఏం జరగదు, మనకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఎక్కడో ఏదో మాట వింటాం. ఏదో దూరంగా ఒక భార్య భర్తలు గొడవ పడుతున్నారు, ఎందుకంటే భర్తకి వేరే సంబంధం ఉందంట, భార్యకి వేరే సంబంధం ఉందంట. ఇలాగా, లేదంటే పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళంతటి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారంట. ఇలాంటి కథలు మనం వింటున్నప్పుడు ఒక్కొక్కసారి మనం సరిపోల్చుకుంటాం. ఇమ్మీడియట్గా మనలో అమ్మో నా భర్తలైతే, నా భార్యలైతే అని అది లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తుంది. లేదంటే మనం పెరిగిన వాతావరణం మనకి జరగకపోవచ్చు, కానీ మన కుటుంబంలో ఎవరికో, మన తల్లిదండ్రులు లేదంటే మన అత్తమామలు లేదంటే ఎవరికో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు. ఆ ప్రాబ్లము మనకి, మన సంబంధాల మధ్య అనుమానాలు రేకెత్తిస్తాయి. ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు there are so many practical examples, my dear brothers and sisters, but I just don't want to give that. ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇస్తే నేను టైం ఎక్కువ అవుతుంది. రెండోది, ఆ కుటుంబానికి మంచిది కాదు. అలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్. కాబట్టి మీరు మీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మనకే అర్థమవుతాయి ఇవన్నీ. పొసెసివ్నెస్ అండ్ దెన్ పీపుల్ స్టోరీస్ అరౌండ్ అస్. మూడోది, మన పాస్ట్ హిస్టరీ. ఇక్కడికి వచ్చేటప్పటికి తప్పులు. ముందు మనకి సంబంధం లేదు, రెండు మంచియే, కానీ మూడో దగ్గరికి వచ్చేటప్పటికి తప్పులు. అంటే ఇంతకు ముందు నేను ట్రస్ట్ కోల్పోయాను, ఆ నమ్మకాన్ని కోల్పోయే పని ఏదో చేశాను. సో ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో లేకపోయినా అది వెంటాడుతూ ఉంటుంది. నా హిస్టరీ, నా పాస్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకప్పుడు చేసావు కదా, ఇప్పుడు చేస్తావేమో అన్న అనుమానం.
పెళ్ళైనప్పుడు మనం ఏం చేస్తామనంటే ముందుగా మా భార్యాభర్తల మధ్య ఏ ప్రాబ్లం ఉండకూడదు అని అనుకొని మనం అన్నీ చెప్తాం. మంచిదేనండి, చెప్పడం మంచిది. ఓకే, ఏ సీక్రెట్స్ ఉండకూడదని అన్నీ మనం చెప్పేసుకుంటాం. చెప్పిన తర్వాత ఆ ప్రాబ్లము అంటే పాస్ట్ హిస్టరీ, ఓకే పెళ్లి కాకముందు నా భార్యకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నా భర్తకి ఒక ఫ్రెండ్ ఉండేది, అయిపోయింది, అదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ముందుకు తీసుకొని వస్తాం. అంటే అది పాతప్పుడు అలా చేశాడు కదా, ఇప్పుడు అలా చేస్తున్నాడేమో అనుమానం. దట్ ఈస్ వన్ మోర్ రీజన్ టు క్రియేట్ డౌట్స్ ఇన్ ద ఫ్యామిలీస్. పొజెసివ్నెస్, పీపుల్ స్టోరీస్ అరౌండ్ అస్, అండ్ దెన్ పాస్ట్ హిస్టరీ. కొద్దిమంది పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి హిస్టరీ కలిగి ఉంటారు ప్రియులారా. చాలా తప్పండి, చాలా తప్పు. నాలుగవది మన పర్సనాలిటీ. ఇది ఒక నాకు తెలిసిన ఒక కపుల్ ఉన్నారు. ఆ హస్బెండ్ బాగా సోషల్లీ మూవింగ్ పర్సన్, అంటే అందరితోటి బాగా క్లోజ్గా మాట్లాడతాడు అన్నమాట. ఎంత క్లోజ్గానంటే హీ లిటరల్లీ ఫ్లర్ట్స్ విత్ ద పీపుల్ అరౌండ్ హిమ్. ఒక్కళ్ళిద్దరితో కాదు, అందరితోటి, దొరికిన వాళ్ళందరితో. మనసు మంచిదే. ఆ వ్యక్తి అలాంటి తప్పులు చేసే వ్యక్తి కాదు, బట్ హీ జస్ట్ ఫ్లర్ట్స్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్లో ఉన్న వెయిటర్తో కానివ్వండి, లేదంటే ఇలాగా కొలీగ్స్తో కానివ్వండి, అందరితోటి ఫ్లర్టింగ్. దట్ ఈస్ హిస్ నేచర్, దట్స్ హిస్ పర్సనాలిటీ. ప్రాబ్లం ఏం లేదు. కానీ వాళ్ళిద్దరు మధ్య ఏదో తేడా వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య తేడా వచ్చినప్పుడు కూర్చోబెట్టినప్పుడు, వెన్ ఎవర్ హీస్ ఫ్లర్టింగ్, ద వుమన్, ద లేడీ ఆఫ్ ద హౌస్, షీ వాస్ స్కేర్డ్ అంట. ఆమెకు భయం వేసి నెమ్మదిగా డౌట్లు క్రియేట్ అవటం మొదలు పెట్టాయట. దిస్ ఈజ్ అనదర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఫ్లర్టింగ్ మన పర్సనాలిటీ, అది మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, డౌట్స్ అరైజ్ చేస్తుంది. ఇలా చూస్తూ వెళ్తే ప్రియులరా, వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే. మనందరం చిన్నప్పటి నుంచి సినిమాల్లో పెళ్ళం ఊరెళ్తే, భార్య ఊరెళ్తే అని ఇలాంటి సినిమాలు ఉన్నాయి చూడండి. లేదంటే నాగవేణి, ఇలాంటి మాటలు మనం వింటుంటాం కదా, ఇలా వచ్చిన మాటలు. వెనెవర్ ద పార్ట్, డిస్టెన్స్ క్రియేట్ అయినప్పుడు, అది ట్రావెలింగ్ వల్ల కానివ్వండి, దేని వల్ల అయినా కానివ్వండి, కుటుంబాలలో భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే పిల్లలు ఇప్పుడు దూరంగా స్టడీస్కి వెళ్ళినప్పుడు, వెన్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ దట్ ఈస్ దేర్, అంటే రోజు మన కళ్ళ ముందు లేకపోతే, మన పిల్లలు కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ, మన పిల్లలు మన దగ్గర లేకపోతే అనుమానం వస్తుంది. ఏం చేస్తున్నాడు నా భర్త ఈరోజు, నేను లేను కదా, అనుమానం. నేను లేను కదా, నా భార్య ఎలా ఉందో, ఏం చేస్తుందో. అగైన్ పొసెసివ్నెస్ని బట్టి వచ్చే అనదర్ ప్రాబ్లం, పార్ట్ అయినప్పుడు, లేదంటే డిస్టెన్స్ సమ్హౌ దేని కొరకైనా క్రియేట్ అయినప్పుడు, అంటే ఒకరితో ఒకరు దగ్గరగా లేని సమయాలలో మనకి అనుమానాలు రేకుతాయి. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఎన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వెళ్ళి ఉండం. నాట్ జస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీ, every person in the relationships goes through this kind of things. Possessiveness will create doubt. Past stories, people's stories around us will create doubts in us. Our past history will create doubts in the minds of the other person. మన యొక్క జీవితాలలో ఈ అనుమానాలు చాలా ఎక్కువ ప్రియులారా, చాలా ఎక్కువ. సంతోషం మిస్ అవ్వడానికి, ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో ఒకసారి ఆలోచన చేశారా, ఆ ట్రస్ట్ ఏర్పడటానికి ఇంకా పట్టే టైంలో, అంటే ట్రస్ట్ ఇంకా బిల్డ్ కాక మునుపు, ట్రస్ట్ ఒక రోజులో రాదు, ఇట్ హ్యాస్ టు బి బిల్డ్. ఆ బిల్డ్ అవ్వకముందు, ట్రస్ట్ ఇంకా కంప్లీట్గా ఫామ్ అవ్వకముందు ఎన్నిసార్లు మనము సంతోషాన్ని కోల్పోయి ఉంటాం, ఎన్నిసార్లు మనకి భర్త మీద, భార్య మీద అనుమానాలు వచ్చుంటాయి. ఆ ట్రస్ట్ ఇట్స్ యాక్చువల్లీ ఎ ప్రాసెస్, కంప్లీట్గా బిల్డ్ అయ్యింది. ఎప్పటికప్పుడు వయసు పెరిగే కొద్ది అవుతూనే ఉంటుంది. నేను చెప్పాను, 25 సంవత్సరాలు భార్యాభర్తలుగా ఒక కుటుంబము ట్రస్ట్ ఇష్యూస్తో బాధపడి, తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు చాలా అన్యోన్యంగా, చాలా సంతోషంగా జీవించారు. లేటర్ దే ఓవర్కేమ్ ద ట్రస్ట్ ఇష్యూస్. ఇప్పుడు ప్రిల్లరా,
ట్రస్ట్ అనగానే ఒక ప్యూరిటీ ఇన్ రిలేషన్షిప్ గురించే కాదు నేను మాట్లాడేది. కుటుంబాలలో ట్రస్ట్ ఇట్ కమ్స్ ఇన్ మల్టిపుల్ డిఫరెంట్ యాంగిల్స్. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవడం అంటే ఆ నమ్మకం కలిగించటము అది జస్ట్ పర్సనాలిటీ, వివాహేతర సంబంధాలు, మానవ సంబంధాల గురించే కాదండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళై భార్య ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే మీరు కొత్తగా పెళ్ళైన సందర్భంలో ఈచ్ పర్సన్ హ్యాస్ టు ట్రస్ట్ యూ విత్ దేర్ సీక్రెట్స్ అండ్ వల్నరబిలిటీస్ అండ్ వీక్నెసెస్. వాళ్ళ వీక్నెసెస్ మీకు తెలిసినప్పుడు, వాళ్ళ వల్నరబిలిటీస్ మనకు తెలిసినప్పుడు, మనము జడ్జి చేస్తూ హేళన చేస్తూ ఉన్నామనుకోండి, వీ వోంట్ బి ఏబుల్ టు గెయిన్ ద ట్రస్ట్. అలానే ఇప్పుడు నేను ఒక పాస్టర్ లాగా ఎవరైనా సంఘ సభ్యులు వచ్చి నాకు ఏదైనా విషయం చెప్పి ఆ విషయాన్ని నేను ఇంకా నలుగురితో పంచుకున్నాను అనుకోండి, ఐ లూజ్ మై ట్రస్ట్. సో ఎవరైనా సరే అనుమానాలు రేకెత్తకుండా ఉండాలని అంటే ఆ నమ్మకమైన ఆ పర్సనాలిటీ మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఎదుటి వాళ్ళకి నమ్మకం రావాలి. ఓకే, నేను పాస్టర్ గారితో చెప్తే ఆయన సేఫ్, ఆ విషయం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అన్న నమ్మకం. లేదంటే ఇప్పుడు నా భార్య నా దగ్గరకు వచ్చి ఆమె వీక్నెస్ నాకు ఏదైనా, ఇదిగో నాకు ఈ పలానా విషయం భయము, పలానా విషయం. ఒక సహోదరి ఉంది, ఒక సహోదరికి టెడ్డీ బేర్లు అంటే విపరీతమైన భయం. ఎంత భయము అనంటే లిటరల్లీ ఆ ఫోబియాతో ఎగిరి గంతేస్తుంది. ఏదైనా ఒక టెడ్డీ బేర్ దగ్గరికి తీసుకొచ్చి పెడితే ఎగిరి గంతేస్తుంది. మనందరికి ఎలా ఉంటుంది, ఆ మాట చూడగానే హేళనగా, అరే టెడ్డీ బేర్ అంటే భయపడతావా అని ఇమ్మీడియట్గా కొట్టి పారేస్తాం. బట్ ఫర్ హర్ ఇట్ వాజ్ ఏ బిగ్ ఇష్యూ. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఇగో పలానా వ్యక్తి టెడ్డీ బేర్ తోటి నన్ను భయపెట్టడు, నమ్మకం కలిగించాలి. ఆ వీక్నెసెస్, ఆ వల్నరబిలిటీస్, వీటిలో మనము నమ్మకం కలిగించాలి. లేదు భర్తగా భార్యగా వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, భార్యకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. పెళ్ళైనప్పుడు ఓకే నేను ఇది చెయ్యాలి, నేను ఈ విధంగా ఇది అచీవ్మెంట్ నేను పొందుకోవాలి, ఆస్పిరేషన్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. కెన్ షీ ట్రస్ట్ యూ? కెన్ హీ ట్రస్ట్ యూ? కెన్ చిల్డ్రన్ ట్రస్ట్ you as parents? Can parents trust you as children in fulfilling that you will help them in fulfilling their aspirations, their dreams? So trust, it doubts, ఈ dynamic of the relationship is not just with the purity. Purity is just one aspect. నమ్మకం కలిగించటముకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ప్రియులారా. So Lord is reminding us today, are we trustworthy? మన కుటుంబాలలో లేదంటే మన సంబంధాలలో ఈ నమ్మకము లేకపోవటము, అనుమానాలు రావటము మన సంతోషాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుంది, అన్యోన్యతను, ఇంటిమసీని ఏ విధంగా దెబ్బతీస్తుంది? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు now that we have done that, now we will see very quickly, ఒకటి రెండు మాటలు మనం చూసుకుందాము. ఎలాగా నా కుటుంబంలో ఆ అనుమానాలు తీసివేయాలి, ఎలాగ నా కుటుంబంలో ఆ నమ్మకాన్ని నేను పెంచుకోవాలి, రిలేషన్షిప్స్ మధ్య నమ్మకాన్ని నేను ఏ విధంగా పెంచుకోవాలి. అవునండి. నౌ లెట్ us get into the word of God. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రిన్సిపల్ చదువుతాను, దాని నుంచి మనము ఏ విధంగా నమ్మకాన్ని పెంచుకోవాలో కొన్ని విషయాలు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు. ప్రభువు చెప్పిన మాట 37-38 వచనాలు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 10. ఇఫ్ ఐ డు నాట్ డూ ద వర్క్స్ ఆఫ్ మై ఫాదర్, డోంట్ ట్రస్ట్ మీ. నేను గనక తండ్రి కార్యాలు నేను చెయ్యకపోతే నన్ను నమ్మవద్దు. ఎవరు చెప్తున్న మాట ఇది? ప్రభువు చెప్తున్న మాట. నేను నా తండ్రి క్రియలు చెయ్యకపోతే నన్ను నమ్మవద్దు అని. దాని అర్థం ఏంటండి? నమ్మకానికి పునాది క్రియలు ప్రియులారా. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. చాలాసార్లు ఈ మాట వస్తుంది. బిలీవింగ్కి, ఫెయిత్కి, బిలీఫ్కి, లేదంటే ఫెయిత్కి, ట్రస్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే వర్క్స్ ప్రియులారా. వర్క్స్. ప్రభు చేయగలడు, నమ్ముతామా అంటే నమ్ముతాం, అది విశ్వాసం.
కానీ నా పట్ల చేసిన ప్రభువు నాకు నమ్మకాన్ని కలిగిస్తాడు. వాక్య గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. మళ్ళొకసారి ఆలోచించండి. డూ యూ బిలీవ్ ఇన్ యువర్ వైఫ్, ఇన్ యువర్ హస్బెండ్ అంటే వి ఆల్ విల్ సే ఎస్. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్ ఆర్ హర్? ఎస్. కానీ ఆ పర్టికులర్ విషయంలో అంటే ఫెయిత్ ఈజ్ అ నౌన్, వెన్ వి కమ్ టు ట్రస్ట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వర్బ్. సో ఫెయిత్ దగ్గరకు వచ్చేటప్పటికి విశ్వాసం ఉంది, కానీ నమ్మకం కలగాలి అని అంటే పని జరగాలి ప్రియులారా. ఒకరోజు మై సన్ కేమ్ టు అస్ and says, why don't you trust us? Your parents, we are not doing anything. అంటే ఒకరోజు కొద్దిగా లేట్గా ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏదో ఎక్కువసేపు ఏదో గేమ్ ఆడుకొని లేట్గా ఇంటికి వచ్చాడు. లేట్గా ఇంటికి వచ్చినప్పుడు నేను అడిగాను, చిన్న మాట గట్టిగా మాట్లాడినప్పుడు వాడు బాధపడుతూ వాడు అడిగాడు అనమాట, వై డోంట్ యూ ట్రస్ట్ మీ అని. నేను వాడితో చెప్పిన మాట, ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రస్ట్ యూ, యూ నీడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ ట్రస్ట్ వర్ది. ట్రస్ట్ ఈజ్ నాట్ వాట్ యు సే అండ్ వాట్ యు గెట్. ట్రస్ట్ ఈజ్ వాట్ యు బిల్డ్. నమ్మకం బిల్డ్ అవ్వాలి అని అంటే నేను పనులు చేయాలి. ఆ పనులు చేసినప్పుడు అప్పుడు అవతల వాళ్ళకి నా మీద నమ్మకం కలుగుతుంది. People will trust you and me when you do the works that are trustworthy. Can God do miracles? If I say yes, I believe He can do miracles. But if He really did miracles and if you see the miracles, then you will trust Him. Trust is a verb, my dear brothers and sisters. అది క్రియ, మనం చెయ్యవలసిన పని. నమ్మకం అన్నది నేను చేయవలసిన పని. విశ్వాసము నేను కలిగి ఉన్నది, నమ్మకము నేను చేయవలసిన పని. సో హ్యావింగ్ ఫౌండ్ ఆ ప్రిన్సిపల్ మనం వేసుకున్న తర్వాత హౌ ఐ కెన్ బిల్డ్ ట్రస్ట్. 2-3 మాటలు చెప్తాను ప్రియులారా. నెంబర్ వన్ హ్యావ్ మోరల్ ఫెన్సెస్. నైతికంగా మీకంటూ మీరు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్, ప్రతి సన్, ప్రతి డాటర్, ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ సెట్ ఉండాలి. నైతికంగా నేను దీనికన్నా ఎక్కువ చెయ్యను. దట్స్ ఇట్. చిన్నప్పుడు మా స్నేహితులతోటి, వాళ్ళు బాగా జమీందారులు, అందరూ కలిసి అటు ఇటు తిరిగినప్పుడు వాళ్ళు లేనిపోని అలవాట్లు వాళ్ళు చేసుకున్నారు. అందరం ఇలానే వెళ్ళాము. ఒకరోజు ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాము, భోజనం ఆర్డర్ చేశాము. సడన్గా మా ఫ్రెండ్స్ 2-3 ఆల్కహాల్ మందు ఆర్డర్ చేసుకున్నారు. నేను నా హృదయంలో ఎప్పుడో చెప్పుకున్నాను, ఐ డోంట్ నో వై, నా చిన్నప్పుడే అంటే ప్రభువుని తెలియక మునిపే నేను ఒక మోరల్ ఫెన్స్ ఏర్పరచుకున్నాను. ఏంటంటే ఐ విల్ నాట్ టచ్ ఆల్కహాల్ అన్నది నేను ముట్టుకోను అన్న మోరల్ ఫెన్స్ నేను ఎప్పుడో వేసుకున్నాను. అది ఒకవేళ దాటితే ఇట్ వర్క్స్ అగైన్స్ మై కాన్షియన్స్. నా మనస్సాక్షి ఒప్పుకోదు. సో నా మనస్సాక్షికి విరోధంగా ఏది చేసినా దెన్ ఐ బికమ్ గిల్టీ. వెన్ ఐ బికమ్ గిల్టీ ఐ క్యాంట్ ప్లీజ్ మై సెల్ఫ్. కాబట్టి ఐ పుట్ ఎ మోరల్ ఫెన్స్. ఐ విల్ నాట్ టచ్ ఆల్కహాల్. అంతే. ఒకరోజు నేను వాళ్ళందరూ ఆల్కహాల్ తీసుకుంటే నేను పెప్సీనో, కోకో, థమ్సప్ ఇలాంటిది ఏదో తీసుకుంటాను. రెస్టారెంట్లో ఉన్నప్పుడు నేను బాత్రూమ్ కని వెళ్ళొచ్చేటప్పటికి నేను పెట్టిన నా థమ్సప్ గ్లాస్ నోటికి దగ్గర తీసుకుంటే వాసన తేడా వచ్చింది. ఏంటి అని అంటే వీటితోటి ఎలాగైనా తాగించాలని చెప్పి నాకు తెలియకుండా 2 మూతలు దానిలో పోసారు వాళ్ళు. వన్స్ ఐ గెట్ ద స్మెల్ మొత్తం పక్కన పెట్టా. ఎందుకు? ఐ నీడ్ టు హ్యావ్ దట్ ఫెన్స్. అది దాటితే ఐ నో ఇట్స్ ఆల్ స్లిప్పరీ ప్యాత్ డౌన్ దేర్. సో ఐ నీడ్ టు హ్యావ్ దట్ మోరల్ ఫెన్స్. ఇంకొక మోరల్ ఫెన్స్ నేను ఏర్పరచుకున్నది. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. యు ఆల్ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ మోరల్ ఫెన్సెస్. ఇంకొక ఎగ్జాంపుల్ నేను పెట్టుకున్న మోరల్ ఫెన్స్, ఐ విల్ నాట్ సిట్ ఇన్ ద సేమ్ కార్ విత్ అనదర్, నాట్ మై వైఫ్, నా భార్య, నా పిల్లలు కాకుండా వేరే స్త్రీ, సంఘంలో సహోదరి అయినా సరే, నా సొంత వాళ్ళైనా సరే, వేరే స్త్రీతో నేను ఒక కారులో ఒంటరిగా ప్రయాణం చెయ్యను. నేను పెట్టుకున్న మోరల్ ఫెన్స్. 20 సంవత్సరాల క్రితం
ఒకసారి మా బాబు పుట్టిన సమయంలో ఒకసారి నేను కారులో మా పెద్ద వదిన గారిని తీసుకొని షాప్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దట్ వాస్ ద ఓన్లీ టైమ్ దట్ ఐ వెంట్ అవుట్ ఇన్ అ కార్ విత్ అనదర్ లేడీ. మా వదిన గారు పెద్దావిడ అయినా కూడా ఒక్కసారి అలా వెళ్ళాను. దాని తర్వాత నుంచి ఇంతవరకు మళ్ళీ అదే వదిన గారిని ఒకసారి సంఘానికి తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. గబగబ మా చిన్న పాపను రెడీ చేసుకొని చిన్న పాపను కారులో కూర్చోబెట్టుకొని ఆమెను చర్చికి తీసుకొని వెళ్ళాను. ఈరోజు కూడా మా సంఘంలో ఎవరైనా సిస్టర్ని ఒక్కరిని నేను తీసుకొని వెళ్ళాలంటే నేను ఇప్పటికీ ఒప్పుకోను, తీసుకువెళ్ళను. నేను అలా ప్రయాణం చేయను. ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎవరైనా వేరే కౌన్సిలింగ్ ఒక సహోదరిని కౌన్సిల్ చేయను అన్నప్పుడు ఖచ్చితంగా నా భార్య నా పక్కన ఉండాలి. ఐ విల్ నాట్ టాక్ ఇన్ సెపరేట్, అంటే సెపరేట్గా ఒక రూమ్లో నేను ఒక స్త్రీని కౌన్సిల్ కూడా చేయను. దోస్ ఆర్ ద మోరల్ ఫెన్సెస్ దట్ ఐ కెప్ట్ మై సెల్ఫ్. దీనివలన ఏమవుతుంది, మా కుటుంబంలో నాకు నా భార్యకి మధ్య ఎటువంటి నమ్మకం కలుగుతుంది, ఎటువంటి డౌట్స్ రావు ప్రియులారా. ఇప్పుడు బయటకు వెళ్ళి నా భర్త తాగుతున్నాడు అన్న మాట ఎవరి ద్వారా విన్నదనుకోండి, నా భార్య అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కదా. బట్ ఇఫ్ షీ నోస్ దట్ మై హస్బెండ్ హ్యాస్ దిస్ మోరల్ ఫెన్స్ అండ్ హీ విల్ నాట్ గో బియాండ్ దిస్ ఫెన్స్, దెన్ షీ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్. షీ కెన్ టెల్ నో హీ విల్ నాట్ డూ దాట్. అనుమానాలు రాకుండా జీవించవచ్చు. వాట్ ఆర్ ద మోరల్ ఫెన్సెస్ దట్ యూ కెన్ హ్యావ్? థింక్ అబౌట్ దోస్. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అని అంటే, సో యాజ్ ఐ టెల్ దీస్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ థింక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ క్యాన్ డూ టు బిల్డ్ ద ట్రస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. Number one, have moral fence. Number two, very simple మాట అండి, కానీ చేయటం భలే కష్టము. Do what you say. Do what you say. Simple. That's it. చిన్నప్పుడు ఇది కూడా నేను బాగా నేర్చుకున్న పాఠమే. ఎలాగో అనంటే, అఫ్కోర్స్ ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి కదండి మనం మాట్లాడుకునేది. వాక్యం ఈజ్ ఆల్వేస్ దెర్ ఇస్ అ సపోర్ట్, బట్ ఐఎమ్ టేకింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు వాడు బయటకు వెళ్తే, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తే ఒక వయసు వరకు మనం తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పినట్టు ఉంటాము. కానీ పిల్లలంగా పెద్దోళ్ళు అవుతున్నప్పుడు, నేను ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్తున్నప్పుడు, వాడు ప్రొఫెషనల్ క్లాసెస్ చేస్తున్నప్పుడు, ఇంకా ప్రతి చిన్న విషయం తల్లిదండ్రులతో చెప్పాలంటే మనకు కూడా మనసు రాదు. ఇప్పుడు నవ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ది సేమ్ థింగ్. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళంతటి వాళ్ళు బయటకు వెళ్తారు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి చిన్నదాన్ని నేను కంట్రోల్ చేయాలి అని చూసినప్పుడు వాళ్ళకి ఇంక పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుంది? సో దే ఆర్ గోయింగ్ అవుట్. అయితే వాళ్ళు వెళ్తున్నప్పుడు they need to do what they say. If they say that, Dad, I'm going to come back at 9 o'clock, they need to come back at 9 o'clock. If not, they will lose our trust. చిన్న మాట అది, బట్ అలాంటివి ఇంకా చాలా ఉంటాయి. నేను ఏదైతే చెబుతానో అది చెయ్యకుండా నేను వదిలేస్తాను అనుకోండి, లేదంటే ఏదైనా ఒక పని, మా గురువు గారు జీజాన్ అంకుల్ ఆయన ఇయర్లీ కాన్వకేషన్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను ఆయన కూర్చునే వారం, జీజన్ అంకుల్ నేను కూర్చొని ఈ వ్యక్తి ఈ పని చేయాలి, ఈ వ్యక్తి ఈ పని చేశానని జస్ట్ వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళం. వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పేవారు అనమాట, ఇగో పలానా వ్యక్తి ఈ పని చెయ్యాలి అన్నప్పుడు ఆయన నా వైపు తిరిగి, బాబు ఈ వ్యక్తి నమ్మబుల్ కాదేమో బాబు అనేవారు. అంటే పని చేస్తా అంటారు కానీ పని చేయరు. ఐ విల్ డూ ఇట్ అంటారు, బట్ దే వోంట్ డూ ఇట్. ఏమవుతుంది? నమ్మకం కోల్పోతున్నాం. సో లార్డ్ ఈస్ రిమైండింగ్ us today, we need to be the people of our word. నేను చిన్నప్పుడు ఇలానే ఇంటికి ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళేవాడిని. దేవుని కృపను బట్టి అమ్మ వాళ్ళు నాకు రెస్ట్రిక్షన్స్ తక్కువ పెట్టారు. వెళ్ళమన్నప్పుడు వెళ్తానమ్మా అంటే వెళ్ళమనేవారు. కానీ వాళ్ళు చెప్పిన టైంకి కానీ, లేదంటే నేను వస్తానన్న టైంకి కానీ రాకపోతే వాళ్ళు ఫస్ట్ అరిచేవారు. అరిచినప్పుడు నాకు కోపం వచ్చేది, కానీ తర్వాత అర్థమైంది వాళ్ళు యాక్చువల్లీ బాధపడుతున్నారని.
అంటే నేను బయటకు వెళ్ళిన వాడిని, బైక్ తీసుకొని బయటకు వెళ్ళిన వాడిని ఏమైందో అన్న ఆతృత, భయము మనల్ని తిట్టేలాగా చేసింది అని ఎప్పుడైతే నాకు అర్థమైందో, అమ్మ 9ంటికి వస్తాను అన్న వాడిని 9ంటికి రాకపోతే నేను ఖచ్చితంగా ఆ మెసేజ్ వాళ్ళకి పాస్ చేసేవాడిని. ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవు, కానీ ఇంటికి బయటకు వెళ్ళి లేదంటే ఒక కాయిన్ వేసో లేదంటే ఎక్కడో పే ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసేవాడిని, అమ్మ నేను రావడానికి ఆలస్యం అవుతుంది అని. I have to build trust. I need to do something to build trust in the relationships. Number 1, have moral fences. So when people see at you, when people think about you, and if anybody talks about you, they can confidently say, no, he will not go beyond his or her fence. Number 2, do what you say. Number 3, openly communicate. Openly communicate. Past history మనందరికీ ఉంది అని అనుకున్నాం మనం. పాస్ట్ హిస్టరీ మనకి నమ్మకం కలిగేలాగా చేయనప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఐ నీడ్ టు కమ్యూనికేట్. ఒకప్పుడైతే నేను ఇది, కానీ ఇప్పుడు ఇది కాదు. ఒకప్పుడైతే తప్పు చేశాను, కానీ ఇప్పుడు చెయ్యను. ఐ నీడ్ టు కమ్యూనికేట్. ఇందాక చెప్పిన విషయమే, ఒకవేళ నేను వస్తాను అన్న టైంకి చేస్తాను అనే పని చేయకపోతే ఇమ్మీడియట్గా ఐ నీడ్ టు కమ్యూనికేట్ ఓపెన్లీ. కమ్యూనికేట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట, అదే మనం చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. లై నాట్ వన్ టు అనదర్. Now that you have new man, as the Lord has created you, the new man in you, he has put that new man in his image. Do as he does. ఆయన చెప్పిన మాట ఇప్పుడు మనం చూసాం. ఆయన చెప్పిన మాట, ఇంకొక మాట, అదే 38వ వచనం కూడా చదువుకుందాం. 38వ వచనం, ఇందాక 37 చదివాం కదండి. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మవద్దు. ప్రభు చెప్పిన మాట అంటే పని చెయ్యాలి. టు ఎర్న్ ట్రస్ట్ నీడ్స్ టు బి ఎర్న్డ్. I need to do the works to build trust, to prove that I am trustworthy. Number two, అక్కడే మనం చదువుకుంటుంది 38th. But if I do, though ye believe not, believe the works that you may know, and believe that the Father is in me and I in him. ఒకవేళ తండ్రి చేసిన పనులు, తండ్రి క్రియలు నేను చేస్తుంటే, నాలో నా తండ్రి యందు నేను ఉన్నాము అని మీరు గ్రహించేలాగా కనీసం ఆ పనుల్ని నమ్మండి. when you are communicating, when you are setting a moral fence for yourself, when you are saying that this is my character, and when you start doing the things, your works will speak for themselves. తెలుగులో అంటాం కదండి, ఇంగ్లీష్లోనే సామెత అంటాం, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అని. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. సో ట్రూ. సో ఇక్కడతోటి ఈరోజు ఆపి, మన క్రైస్తవ కుటుంబంలో అనుమానాలు మన యొక్క జాయ్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇంతకుముందు డిస్టర్బ్ చేసిన ఆ జాయ్, ఆ అనుమానాలు, ఇప్పుడు వాటిని ఓవర్కమ్ చేసుకొని మనము నమ్మకాన్ని కలిగి జీవిస్తున్నామా? మళ్ళీ చెప్తున్నానండి, ఈ మాటలు చెప్తున్నప్పుడు నా హస్బెండ్ నాలో అనుమానాలు రేకిస్తున్నాడు, నా వైఫ్ నాలో అనుమానాలు రేకిస్తుంది, కాబట్టి ఈ వాక్యం నా హస్బెండ్కి, ఈ వాక్యం నా వైఫ్కి, ఈ వాక్యం నా పిల్లలకి అనుకోవద్దండి. ఈ వాక్యము మీకు. మీరు మీ భర్తకు కానీ, మీ భార్యకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ అనుమానము కలిగించేలాగా మీ ప్రవర్తన ఏమైనా ఉన్నదా? ఆర్ యూ ట్రస్ట్వర్ది? Can your husband, can your wife, can your child trust you with your personality? And can they trust you with their weaknesses, secrets, vulnerabilities, dreams, aspirations? If not,
Prove yourself that you are trustworthy. Lord said, if I'm not doing, don't trust me. But when I'm doing, believe the works, then you can believe, then you can trust me. May the Lord help us to make all of us trustworthy, నమ్మబుల్ క్యాండిడేట్లుగా దేవుడు మనల్ని అందరినీ మార్చి మన కుటుంబాలలో మళ్ళీ ఆ ఇంటిమసీ, అన్యోన్యత, మన సంబంధాల మధ్య ఆ ఇంటిమసీ, ఆ అన్యోన్యత, ఆ జాయ్, ఆ హ్యాపీనెస్ దయచేసి ఆయన నామాన్ని మహిమపరుచుకొనుగాక. ఆమేన్.